అన్నయ్య ఒక నిమిషం అమ్మా. సరే నేను మళ్ళీ చేస్తాను. బాయ్. చెప్పమ్మా. నేను కొంచెం బయటికి వెళ్ళాలి. ఎక్కడికమ్మా? ఈ టైంలో ఎక్కడికి వస్తుందరా? నేను అదే అడిగాను. అన్నయ్య మనం వెళ్తేనే కదా తెలుస్తుంది. పద. మేడం, ఇక్కడ ఉన్నన్ని రోజులు మీ రెస్పాన్సిబిలిటీ మాది. ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవచ్చా? ధృవ సార్ని కలవడానికా? రాజీవ్ సార్ దగ్గరికి. చాలా మీకు ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? అన్నయ్య మీరు పదండి. పదమ్మా. పదండి. ఒక్క నిమిషం. హలో అన్నా, అమ్మకు బాగాలేదన్నా. చాలా సీరియస్గా ఉంది. హాస్పిటల్లో ఉంది. ఏం చేయాలో తెలియడం లేదన్నా. అవునా? సరే ఇప్పుడే వస్తున్నాను. అమ్మ వస్తుందరా, మన ఆలీ వాళ్ళ అమ్మకి కొంచెం సీరియస్గా ఉందంట. నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళొచ్చేస్తాను. పర్లేదన్నయ్య మీరు వెళ్ళండి. మరి రాజీవ్ సార్ దగ్గరికి వెళ్ళాలన్నావు? పొద్దుటి నుంచి ఇలాగే ఉన్నట్టున్నావు. గ్రీష్మ మేడం వదిలి రాజీవ్ సార్ రాలేరు. నేనే అక్కడికి వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకుందాం అనుకుంటున్నాను. నేను తీసుకుని వెళ్తాను, మీరు వెళ్ళండి. థ్యాంక్స్ కార్తీక్. అన్నయ్య హాస్పిటల్కి వెళ్ళాక కాల్ చేయి. అలాగేనమ్మా, జాగ్రత్తగా తీసుకెళ్ళు. వస్తానమ్మా. వసుంధరా రా. రోజులు గడుస్తున్న కొద్దీ నేను మీ కోరికలు తీర్చలేకపోతానేమోనని భయంగా ఉంది నాన్న. అక్కకి చాలా మంచి సంబంధం వచ్చింది. బాగా డబ్బున్న వాళ్ళు. అందం ఉంది, అంతకు మించిన గుణం ఉంది. ఆ అబ్బాయి అక్కని ఇష్టపడుతున్నాడు. కానీ సౌందర్యక్క పెళ్లి మాట ఎత్తితేనే అమ్మ కోపంతో చంపేసేలా ఉంది. పైగా అందరినీ చంపేసి తను చచ్చిపోతానని బెదిరిస్తుంది. ఇదంతా చూస్తూ ఎలా నాన్న సౌందర్యక్క పెళ్లి చేయగలను? ఈవిడిగారేంటి అర్ధరాత్రి ఇక్కడ బాధపడుతోంది? మీరు నాకిచ్చిన బాధ్యతలు నెరవేర్చడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. కానీ అమ్మ సౌందర్యక్క సపోర్ట్ లేకపోవడం వల్ల ముందుకు వెళ్ళలేకపోతున్నాను. పాపం అత్తయ్య నా కోసం ఎంతగానో ఇబ్బందులు పడుతుంది, అవమానాలు పడుతుంది. చూస్తుంటే మనసంతా ఏదోలా అవుతుంది నాన్న. నేను చేయగలనా నాన్న? ఇప్పుడు గానీ ఈవిడ్ని డైవర్ట్ చేసి నిద్రకి పంపించకపోతే ఈ రాత్రంతా జాగారం చేస్తూ ఇక్కడే ఉంటుంది. మళ్ళీ ఉదయాన్నే పనుందని పరిగెడుతుంది. ఎలాగైనా డైవర్ట్ చేయాలి. సారీ మావయ్య, ఐఎమ్ రియల్లీ సారీ. మావయ్య, మిమ్మల్ని మా ఇంట్లో మనశ్శాంతిగా కూడా ఉండనివ్వలేకపోయాం. ఐఎమ్ రియల్లీ 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 సారీ. ఇంకా మళ్ళీ ఇలాంటిది ఎప్పుడూ రిపీట్ అవ్వదు. ఐ ప్రామిస్. ప్రామిస్ మావయ్య. నాకు తెలియక అడుగుతాను, నీకు నిద్ర రాకపోతే వెళ్ళి డాబా పైన వాకింగ్ చేసుకో. అంతేకాని ఎందుకు అనవసరంగా మా మావయ్యది నిద్ర చెడగొడుతున్నావు? ఇది కరెక్ట్ కాదు. హలో,
అడుగుతుంది నిన్నే, సమాధానం చెప్పవేంటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నాకు అర్థమవుతుంది, నాకు బాగా అర్థమవుతుంది. ఆయన ఏమీ మాట్లాడలేరనే కదా ఈ సోదంతా ఇప్పుడు ఈ టైంలో చెప్తున్నావు. అయినా ఆయనకెవరు లేరనుకున్నావా? మా మామయ్యకి నేనున్నా. ఆయన తరపున నేను ఒకళ్ళతో పుచ్చుకుంటున్నాను. అసలు సంబంధం లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి? అసలు నీకు మైండ్ పనిచేస్తుందా? నీ దగ్గర సమాధానం లేక ఇవన్నీ నన్ను అడుగుతున్నావు. రేపు నీకు పని లేనట్టుంది. రేపు నాకు పెద్దగా పనేం లేదు. ఈ రోజు రాత్రంతా నువ్వు నేను ఇలా గొడవపడి ఎవరి సత్తా ఏంటో తేల్చుకుందాం. బస్తీ మే సవాల్. కమాన్, దా దా. చూస్తుంటే అత్తయ్య వచ్చి నిమ్మకాయ తిప్పివేయాలనిపిస్తుంది. ఆయన నాకు రేపు చాలా వర్క్ ఉంది. నీతో ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడు ఓపిక నాకు లేదు. నేను వెళ్ళి నిద్రపోతాను. హలో హలో, అలా ఎలా నిద్రపోతావు? నాతో వాదించు, నన్ను గెలు. అబ్బా మహానుభావా, నేను నీతో వాదించలేను. నాకు నిద్ర వస్తుంది. నేను వెళ్ళి పాడుకుంటాను. నన్ను క్షమించు మావయ్య. తను పడుకోవడానికే కొంచెం ఓవర్ యాక్షన్ చేశాను. ఇదంతా మీ కూతురు కోసమే, మీరు అది అర్థం చేసుకోండి. ఓకేనా? ఓకే అల్లుడు. ఈరోజు వసుంధర మొహం మాడిపోతుందనుకున్నాను. మొత్తం అంతా నాశనం చేశారు. లేదు గ్రీష్మ, మేం నువ్వు చెప్పింది చెప్పినట్టే చేశాం. అసలు నువ్వు ఇచ్చింది సరైనది కాదేమో అని నా ఫీలింగ్. అయితే మీరు కలిపినప్పుడు టూత్పిక్ ఎలా నల్లగవుతుంది? ఆ విషయం మీరే కదా చెప్పారు. హలో అమ్మా వసుంధరా, ఈ టైంలో చేసేవేంటి? అంతా ఓకేనా? నాన్న ఇంట్లోనే ఉన్నారా? ఇంట్లోనే ఉన్నానమ్మా. ఏమైందమ్మా? ఆహా, ఏం లేదు. ఇదేంటి, ఏం మాట్లాడకుండా ఫోన్ కట్ చేసిందేంటి? ఏమైంటుంది? నాన్న, నాన్న. ఏమ్మా? నాన్న, ఈ అక్షంతలు వేసి నన్ను ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండమ్మా. నాన్న, మీరు మా పెళ్ళికి రాగలరా? మీరక్కడ ఉండకపోతే నాకది తీరని వెళ్తిలా ఉంటుంది నాన్న. నాకు కూడా అంతేనమ్మా. కాకపోతే నేను వస్తే గ్రీష్మ ఎలా ఉంటుందన్న భయం ఉంది. నాన్న, నేను ఒకసారి గ్రీష్మ మేడంతో మాట్లాడొచ్చా? వద్దమ్మా, గ్రీష్మ కండిషన్ అంత బాలేదు. పర్వాలేదు నాన్న, మేడం తిట్టడం నాకు కొత్తేం కాదు.
కానీ తన మనసు మారి వస్తానంటే నేను అదృష్టవంతురాల్ని. ఒక్కసారి నేను ప్రయత్నిస్తాను, ఆ తృప్తైనా నాకుంటుంది. ఇప్పుడు గ్రీష్మ మేడం ఏ గదిలో ఉన్నారు? లోపల బెడ్రూమ్లో ఉందమ్మా. మేడం ఎలా ఉన్నారు? ఏ ధైర్యంతో ఇక్కడికి వచ్చావు? ఇలా పెళ్లి కూతురు గెటప్లో వచ్చి నేను అనుకున్నది సాధించాను అని చెప్పటానికి ట్రై చేస్తున్నావా? భయపడ్డావా వసుంధరా? చావు దాకా వెళ్ళాక నాకు మా నాన్న కంటే ఏది ఎక్కువ కాదని అర్థమైంది. ఇప్పుడు నాకు ఎవ్వరి మీద కోపం లేదు వసుంధరా. ఆల్ ది బెస్ట్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మేడం, నేనేది కావాలని చేయలేదు. అయినా మీ విషయంలో నా వల్ల తప్పు జరిగింది. దయచేసి అవేవి మనసులో పెట్టుకోకుండా మీరు మా పెళ్ళికి రండి. మల్లిక మేడం కూడా మిమ్మల్ని చూస్తే సంతోషపడతారు. మల్లిక ఆంటీ కోసమైతే నేను అస్సలు రాను. కానీ నీ కోసం, మా నాన్న కోసం తప్పకుండా వస్తాను. పెళ్ళికే కాదు, సంగీత్కి కూడా వస్తాను. సరేనా? థ్యాంక్ యూ మేడం. నాన్న, మీరు కూడా తప్పకుండా రావాలి. సరేనమ్మా. ఇంక నేను వెళ్ళొస్తాను. అవును, ఎలా వచ్చావు? కార్తీక్ బాబుతో వచ్చాను మేడం. సరే, వెళ్ళిరా. పదమ్మా. కార్తీక్తో వచ్చావా? ఎలాంటి సిచ్యువేషన్స్ కోసమే నీ పెళ్లికి వచ్చేది? నువ్వు నాకు ఇక్కడి నుంచి అవకాశం ఇస్తున్నావు. ఏంటి గ్రీష్మ, నువ్వు దాని పెళ్లికి వెళ్తావా? నీ వల్ల కానప్పుడు నేనైనా వెళ్ళి ఏదో ఒక విధంగా చెడగొట్టాలిగా. రానతో
వెళ్ళొస్తాను నాన్న. మీరు తప్పకుండా రావాలి. అలాగేనమ్మా. థ్యాంక్ యూ బావా. నీకిప్పుడు సంతోషమా వసుంధరా? నువ్వు కూడా మనసులో ఉన్నవన్నీ మర్చిపోయి నాతో మునుపటిలా మాట్లాడితే ఇంకా సంతోషంగా ఉంటుంది బావా. అన్నీ మర్చిపోతే మునిపట్ల మాట్లాడలేను. మునుపట్ల మాట్లాడాలంటే ఏదీ మర్చిపోకూడదు కదా. కానీ నా మనసులో ఏమున్నా నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను వసుంధరా. చివరిగా ఒకసారి నీ బావకి షేక్ హ్యాండ్ ఇస్తావా? నైని, కార్తీక్ ని వసుంధరని పిక్స్తి. ఈ చెయ్యి నా నుంచి దూరంగా వెళ్ళిపోతుందని అనుకోలేదు. ధ్రువ విషయంలో నీ నమ్మకం నిజమవ్వాలి. నీ జీవితం బాగుండాలనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ వసుంధరా. వెళ్దాం పద. నువ్వు బ్రిలియంట్ గ్రీష్మ. ఈ పెళ్లి చీరలో వాళ్ళు చేతులు పట్టుకున్న పిక్స్ ధ్రువ చూస్తే పిచ్చి పడైపోవటం ఖాయం. ఇవాళ వసుంధరని చూడలేదు. ఇంకా 3 రోజుల్లో పెళ్ళి. అప్పుడు వసుంధర నాతో పాటు నా గదిలోనే ఉంటుంది, నా పక్కనే పడుకుంటుంది. ఏంట్రా నువ్వు ఇలా వసుంధర ఉన్నా లేకపోయినా తన గురించే తలుచుకుంటుంటే మేమెందుకు ఇక్కడ ఉండడం? విపుల్ 5 minutes రా, తనతో కాల్ మాట్లాడి ఐ విల్ జాయిన్. అది 5 minutesలో అవ్వదురా. మాట్లాడు. ఇప్పుడు ధ్రువ సార్తో గ్రీష్మ మేడం ఇంటికి వెళ్ళానని చెప్తే తిడతారు. ఈ టైంలో కార్తీక్ బావతో వెళ్ళానంటే ఇంకా యుద్ధమే. హలో సార్. ఏం చేస్తున్నావు డార్లింగ్? సార్, పొద్దుటి నుంచి అలసిపోయి పడుకున్నాను. రేపు కాల్ చేయనా? సరే పడుకో. ఇప్పుడు నువ్వు ఎంత పడుకుంటే నీ మొహం అంత బాగుంటుంది. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్.
రే విపుల్, ఏంట్రా అప్పుడే మాట్లాడడం అయిపోయిందా ఇంత తొందరగా? శాపం పెట్టావు కదరా. అంత భయం ఎందుకు వసుంధరా? నిజంగా ప్రేమిస్తే భయపడతారా? నిజంగా ప్రేమిస్తేనే ఎక్కడ దూరం అయిపోతారోనని భయపడతారు. నాతో మునుపట్లా ఉండలేవా అని అడిగేవు కదా. మనం అలా ఉండాలని ప్రయత్నించినా అది ధృవ వచ్చేవరకే. అవును, ఈ తింగర్ది లేదేంటి? మా గెస్ట్లందరికీ ఇచ్చిన హాల్లో తనొక్కతే లేదేంటి? అందరూ ఉన్నారు. ఎక్కడికెళ్ళుంటుంది? చూద్దాం. ఎక్కడికెళ్ళిపోయింది? అరే, ఎటెళ్ళింది ఈ అమ్మాయి? అర్ధరాత్రి అవుతుంది. ఫంక్షన్ హాల్ మొత్తం వెతికాను, ఎక్కడా లేదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? బయటికి కానీ వెళ్ళుంటుందా? అసలు నీకు బుద్ధుందా? ఇలా చెప్ప పెట్టకుండా వచ్చేసావు. వచ్చేటప్పుడు ఒక మాట చెప్పు ఉండాల్సిందిగా. అసలు నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా నీకు? నేను కనపడకపోతే నువ్వెందుకు కంగారు పడ్డావు? అయినా నేనేమైనా చిన్నపిల్లనా? ఏదో ఐస్ క్రీమ్ తినాలనిపించింది, అందుకే వచ్చాను. అది కూడా తప్పేనా? ఏమన్నావు? నువ్వు కనపడకపోతే నేనెందుకు కంగారు పడ్డానన్నా? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో కనీసం నీకు అర్థం అవుతుందా? అర్థం అవుతుంది. అవకాశం దొరికితే ఏదో ఒక రకంగా తిట్టాలని ప్లాన్ చేసావని అర్థమవుతుంది. అసలు నేనేం మాట్లాడుతున్నాను? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడలేదు, అన్నీ నువ్వే అంటున్నావు. హే మెంటల్, నీకు అసలు ఏమైనా అర్థం అవుతుందా? టైం చూడు, అర్ధరాత్రి అవ్వబోతుంది. ఒంటరిగా ఆడపిల్లవి ఒక్కదానివే ఇక్కడికి వస్తావా? ఏమైనా జరిగితే? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఇదిగో ఈ ఐస్ క్రీమ్ నువ్వే తినేసే. మెంటల్,
నాకొద్ది ఐస్ క్రీమ్, నాకొద్ది ఐస్ క్రీమ్, నీదే, నువ్వే తిన్నా. నేనా? నాకు 2 వద్దులే, ఒకటి నువ్వే తినేసాయి. ఓకే, ఏది తీసుకో. థ్యాంక్ యూ. అవును, నన్ను ఇంత అర్ధరాత్రి అని అంత గట్టిగా ఎందుకు అరిచావు? అర్ధరాత్రి కాబట్టి. పైగా థ్యాంక్ యూ. తిను. బాగుందా? అది బాగుందా? చాలా బాగుంది. కార్తికానా, ఈరోజు మెహందీ ఫంక్షన్ అంట కదా, అందరికీ గోరెంటాకు పెడతారంట కదా? అవును, ఇంకొంచెం సేపట్లో డిజైనర్స్ వస్తారు. ఈలోపు మీరు అక్కడికెళ్ళి ఆడుకోండి. అలాగే. ఇవి వసుంధర రూమ్లో పెట్టించమని చెప్పాను, ఇక్కడే పెట్టేశారేంటి? ఒక్క పని పూర్తిగా చేయరు. హలో, వసుంధర రూమ్ లో నీకేం పని? సార్, ఇక్కడ నేను ఈవెంట్ కోఆర్డినేటర్ని. తన రూమ్ డెకరేట్ చేద్దామని వచ్చాను. ఓహో, మీ ఈవెంట్ కోఆర్డినేషన్లో పెళ్లి కూతురి పర్సనల్ కాల్స్ కూడా పిక్ చేయొచ్చానుందా? నీ అతి తెలివితేటలు నా దగ్గర చూపించుకో. బావా, ధ్రువ సార్ కాల్ చేశారు మేడం, మీరు లేరని పిక్ చేశాను. బావా ఒక్క నిమిషం. సరే. ఇంకో 3 రోజుల్లో వసుంధర పెళ్ళయ్యాక తన జీవితం పూర్తిగా మారిపోతుంది. చిన్న మేడం అయిపోతుంది మనందరికీ. కంపెనీకి వెళ్ళి మల్లికా మేడం పక్కన కూర్చుంటుంది. అప్పుడు మనతో టైం గడపడానికి తనకు సమయం కూడా ఉండదు. కానీ నాకు నమ్మకం ఉంది, తను ఎస్టేట్కి ఎప్పుడొచ్చినా మనతో ఇలాగే హాయిగా జాలీగా కబుర్లు చెబుతూ ఉంటుంది.
కాల్ చేశారా? ఆ విషయం నీకెవరు చెప్పారు? ఎందుకంత కోపం? నీ ఫోన్ తనెందుకు పిక్ చేశాడు? సరే, ఇంకెప్పుడు అలా జరగదు, సరేనా? ఈరోజు కోపం తెచ్చుకోకండి, మళ్ళీ నా చేతికి మంట పుడుతుంది. అదేంటి? మరి నా చేతి మీద మీ పేరు రాపించుకుంటున్నాను కదా. Hi Kavya. Hi. This is Samyukta from Destiny Events. Hi. Nice to meet you. Yeah. Come. Ra. Janakaka. తను కావ్య, హైదరాబాద్లో ఫేమస్ మెహందీ డిజైనర్. తన డిజైన్స్ కన్నా స్పెషల్ థింగ్ ఒకటి ఉంది. కావ్య చేత్తో గోరింటాకు పెట్టిన ప్రతి జంట చాలా సంతోషంగా ఉంటారు. తన హస్తవాసి మంచిదని పేరు. నా గురించి చాలా చెప్తున్నారు, అదేం లేదు. ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తే అంతా మంచి జరుగుతుందని నేను నమ్ముతాను, అంతే. అంతా రెడీగా ఉందా? 3 hours మళ్ళీ నేను వెళ్ళిపోవాలి. యా ష్యూర్. మా డైరెక్టర్ చెప్పారు మీకు ఇంకొక ఈవెంట్ ఉందని. ఒక్క నిమిషం. కార్తీక్ అక్క, కార్తీక్ ఎక్కడ? ఈ మెహందీ డిజైన్స్ అన్ని రెడీ చేస్తా అన్నాడు. కార్తీక్ తన గదిలోకి వెళ్ళడం చూశానమ్మా. సరే, మీరు ఇక్కడ కూర్చోండి, నేను 5 minutesలో అన్ని రెడీ చేస్తాను. మౌనగానాలు నీవే, పంచప్రాణాలు నీవే. కాలం ముళ్ళ ముడిలో బతుకే పతనమా, దైవం కరుణిస్తే మాదే విజయమా. కార్తీక్, ఈ కార్డులో నీ పేరుందేంటి? అరవక్ సంయుక్త, ఈ కార్డ్ నేను పర్సనల్గా కొట్టించుకున్నాను నా కోసం. ఎందుకు? కలవని రాతని ఇలా కనీసం పేర్లుగా అయినా కలిపి చూసుకోవాలని. నువ్వింకా వసుంధరని మర్చిపోలేకపోతున్నావా? మర్చిపోవటానికి తను చిన్న జ్ఞాపకం కాదు, నేను గడిపిన పూర్తి జీవితం. మెహందీ ఆర్టిస్ట్ కావ్య వచ్చారు. అన్నీ రెడీగానే పెట్టాను, నువ్వు వెళ్ళు. నువ్వు రావడం లేదా? ఈ ఫంక్షన్కి మగవాళ్ళు ఎటు ఉండకూడదుగా. భాస్కర్ బాబాయ్తో పాటు అలా బయటికి వెళ్ళొస్తాను. ఏదన్నా అవసరం అయితే నాకు కాల్ చేయి.
సరే. నువ్వు మా ట్రైన్ గుద్దేశావు. ఇప్పటి వరకు మనిషిని ట్రైన్ గుద్దడం చూశాను కానీ ట్రైన్ని మనిషి గుద్దడం ఇదే ఫస్ట్ టైం ఏమో. ట్రైన్ ప్లాట్ఫామ్ మీద నడిస్తే ఎవ్వరూ గుద్దరు. ఓకేనా? సరే సరే, మీరందరూ అలా వెళ్ళి బయట ఆడుకోండి. సరేనా? వెళ్ళండి వెళ్ళండి. చిక్ 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 చిక్. సరే సరే, బయట అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. నేను వెళ్ళిరానా? వసుంధరా, ఒక్క నిమిషం. ఐ లవ్ యూ చెప్పి వెళ్ళు. ఏంటి సార్ మీరు ఎప్పుడు చిన్నపిల్లల్లాగా ఏ పనైనా చేస్తావా లేదా అని పట్టుబడతారు. అరే, అలా అనడం నా హక్కు. చెప్తున్నావా లేదా? అది సార్. ఆగు. ఆగు. చోటైనా నీ చూపేనా నాకే మాటైనా నీ పేరేనా మనలో మనలో మన మనసులలో ఏం జరిగిందో కలలో కలలో కలముల కలలో ఏమెదురైందో కలలో కలలో మరి వదలు. ఏంటి, ఎందుకు ఆపా? వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు, కాసేపు వెయిట్ చేయి. వాళ్ళెప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటారు. వదిలేస్తే రోజంతా మాట్లాడుకుంటూనే ఉంటారు. నేను వెయిట్ చేయలేను. ఆగు. అబ్బా భగవంతుడా, నువ్వు వెడ్డింగ్ ప్లానర్వి. పెళ్లి కాబోయే వాళ్ళకి కొన్ని టైమ్స్ లో కాస్తంత ప్రైవసీ ఇవ్వాలన్న జ్ఞానం కూడా లేదా నీకు? నేను పెళ్లి జరిపించడానికి వచ్చాను. రొమాన్స్ జరిపించడానికి కాదు. అబ్బా, నీకు రొమాన్స్ అనే ఒక పదం ఉందని తెలుసా? అసలు దాంతో నీకు పరిచయమే లేదనుకున్నానే. అబ్బా, నువ్వేదో పెద్ద రొమాంటిక్ ఫెలోలా మాట్లాడుతున్నావు. ఆడపిల్లలతో ఎలా మాట్లాడాలన్నా మినిమం సెన్స్ కూడా లేదు. ఎప్పుడు కెమెరాలు పట్టుకుని బోట్ బంగ్లాల చుట్టూ తిరుగుతూ ఉంటావు. అలా తిరిగాను కాబట్టే నీలాంటి తింగర్ బుచ్చిని కాపాడగలిగాను. ఓకేనా? అయినా అసలు ఆడపిల్లలతో ఏం మాట్లాడాలని నీ ఎక్స్పెక్టేషన్? ఏ రోజైనా నీ డ్రెస్ బాగుంది, నీ నవ్వు బాగుంది, నువ్వు బాగున్నావు, అందంగా ఉన్నావని ఎప్పుడైనా చెప్పావా? మగరాయిల్లా తిరిగే అమ్మాయి ఆడపిల్లలతో మాట్లాడినట్టు మాట్లాడాలనుకుంటుంది చూడు, అది హైలైట్. నిన్ను ఎక్స్క్యూజ్ మీ వసుంధరా, డిజైనర్ వచ్చారు, వెళ్దామా? వసుంధరా, వాళ్ళని వెళ్ళమని చెప్పు, కాసేపు వెయిట్ చేయమను. నేను వెయిట్ చేస్తాను సార్, కానీ ఆ డిజైనర్ వెయిట్ చేయదు. తను మనకిచ్చిన టైము 3 గంటలు మాత్రమే. అడిషనల్ పేమెంట్ ఇస్తానని చెప్పు. ఆ అడిషనల్ పేమెంట్ ఇచ్చే ఈ 3 అవర్స్ కి తనని పిలిపించాను సార్. ఆల్రెడీ మేడం ఈ రోజంతా బిజీ. మీరు తర్వాతైనా మాట్లాడుకోవచ్చు. అంటే నేను ఖాళీగా ఉన్నానా? అయ్యో, అలా కాదు సార్. మరెలా? అంటే అది హలో, తను చూడు, 10 minutes వాళ్ళని మాట్లాడుకో. నువ్వు రాగానే వచ్చేయాలంటే ఎలా చెప్పు?
ఈలోపు మిగిలిన అరేంజ్మెంట్స్ చూడు. నేను చెప్పేది. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? హాయ్, ఫైన్ బ్రో. అక్కడున్న వాళ్ళలో మీరే కాస్త సెన్సిబుల్గా ఉన్నారు. థ్యాంక్ యూ. సార్, నేను సాయంత్రం ఫోన్ చేస్తాను. నువ్వు ఇప్పుడు ఫోన్ కట్ చేస్తే నేను ఇంటికి వచ్చేస్తాను. ఇది ఆడవాళ్ల ఫంక్షన్. మీరు ఇక్కడికి వచ్చినా ఎవరు లోపలికి రానివ్వరు. మరి తనెలా వచ్చాడు? ఎదుగు. ఇప్పుడెవ్వరూ లేరు సార్. ఇప్పుడెవరూ లేరు కదా? నువ్వు ఫోన్ పెట్టేస్తే నేను నిజంగానే ఇంటికి వస్తాను. అయ్యో, తన్నే తరిమినంత ఈజీ కాదు నన్ను ఆపడం. మీరు రాలేరు. అవును సార్, బయట సెక్యూరిటీ కూడా చాలా టైట్ గా ఉంది. ఓకే సార్, బాయ్. వసుంధర, రాలేనా? చెప్తా. వసుంధర, త్వరగా వచ్చేసాయి. వసుంధర, సుజా, ఎలా వచ్చావు? నైని తీసుకొచ్చింది. మెహందీ ఫంక్షన్ జరుగుతుంది కదా, వెళ్దాం వస్తావా అని అడిగింది. మల్లికా మేడం కూడా వెళ్ళమని చెప్పారు. మేడం కూడా వస్తున్నారు. నేను నైనితో వచ్చేసాను. నిన్ను ఇక్కడ చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. తను మా బావైనా పెద్ద సాడిస్ట్. తనకి ముద్దు ముచ్చట, ఆట పాట ఏమీ తెలియవు. బావా బావా బావనా? నుంచి కృష్ణుడు వచ్చాడే.